రెండోది నాకు ఇంకా బలంగా అనిపిస్తుంది ఏంటంటే, ఒకవేళ బన్నీకి పాలిటిక్స్‌లోకి వద్దాం, పార్టీ పెడదాం అనే ఆలోచన వచ్చి ఉండుంటే, ఫస్ట్ అడ్డుకట్ట నాకు తెలిసి అరవింద్ గారి దగ్గర నుంచి పడతది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఆయనకు తెలుసు. ప్రజారాజ్యం స్థాపించినప్పుడు అప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో ఆయన ఏంటి అసలు ఆయనే కదండి బ్యాక్ అవును. బోన్ గా ఉన్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి పేరు చిరంజీవి అనే వ్యక్తి, ప్రజారాజ్యం పార్టీ అనే వ్యక్తి టాలెస్ట్ పర్సన్ గా బయట కనపడ్డా, పైకి ఉన్నా కూడా బ్యాక్ ఎండ్ లో మంచి ఏంటి, చెడేంటి, ఆర్థిక వ్యవహారాలు, పొలిటికల్ జాయినింగ్స్ ఇవన్నీ చూసిన దాంట్లో అదే అంటున్నా నేను. ఇప్పుడు అన్ని చూసిన వ్యక్తి అంటే ఆ డౌన్‌ఫాల్ కూడా చూసాడు ఆయన. ప్రజారాజ్యం పార్టీ డౌన్‌ఫాల్ కూడా చూసిన వ్యక్తి, ఇప్పుడు తన ఇంట్లోంచి ఒక హీరో బయటకొచ్చి పాలిటిక్స్‌లోకి అడుగు పెడతానంటే, ఆయన ఒప్పుకుంటాడా? దానికి అడ్డుకట్ట వేయకుండా ఎందుకుంటాడన్నది నా ప్రశ్న. పైగా నాకు ఇంకొకటి ఉంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ప్రజారాజ్యం అనేది స్టార్ట్ చేశారు. మంచి ఓట్ షేర్ వచ్చింది. తర్వాత సీట్లు రావని పక్కన పెడితే వాళ్ళకొక ఒక మంచి అంటే ఏం జరిగింది అనేది వాళ్ళకొక పూర్తి ఐడియా ఉంది. అంతకుముందు తెలవదు కాబట్టి సరే రాజకీయం ఏంది, పార్టీ ఏంది, ఎట్లా పనిచేస్తాయని తెలుసు. కానీ ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు లేరు. సో, మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోగా వచ్చి ప్రజాభిమానంతో పార్టీ పెట్టాలనుకుంటున్నారు అంటే వాళ్ళందరి సపోర్ట్ బ్యాక్ ఎండ్‌లో ఉంటది. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ప్రచారంలోకి వచ్చినటువంటి అది వార్త, గాలి వార్త అనేది పక్కన పెడితే, మామయ్య సపోర్ట్ ఉంది అనేది అర్థం ఏంటి? చిరంజీవి గారి సపోర్ట్ ఉంది అనేది ఆ వార్త యొక్క సారాంశం. అవును. నేనేమంటానంటే ఆయన సొంత తమ్ముడు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్. అవును. జనసేన పార్టీతో పెట్టున్నారు. ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినాడు కూడా ఆయన పార్టీ జెండా విడిచిపోలేదు. అవును. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా రాణించే స్కోప్ కనపడుతుంది ఇప్పటికి. అవును. సో, ఈ టైంలో అదే ఇంట్లో నుంచి, అదే ఫ్యామిలీలో నుంచి ఒక వ్యక్తి ఇంకొక కొత్త పార్టీ వస్తే నేనేమంటానంటే ఎక్కడ ఆ పార్టీకి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌కా? తెలంగాణకా? ప్లేస్ ఆ! ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్‌కా? తెలంగాణకా? అవును. ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ రాజకీయం చేయాలి? పోనీ ఆంధ్రాకెళ్ళి రాజకీయం చేస్తాడంటే అక్కడ ఎవరిని తిట్టాలి? జగన్‌ని తిట్టాలి, చంద్రబాబుని తిట్టాలి, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్‌ని కూడా తిట్టాలి. అవును. పైగా ఒకే వేదిక మీద పవన్, చిరంజీవి కనపడుతున్న సందర్భంలో కనపడతారు. అంటే అది అప్పుడో ఇప్పుడో కనపడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో చిరంజీవి అనేటువంటి వ్యక్తి తన సొంత తమ్ముడిని కాదని, జనసేనని కాదని వచ్చి అల్లు అర్జున్‌కు అండగా నిలబడతారా? సరే అనుకుందాం కొద్దిసేపటికి ఏపీకి కాదు తెలంగాణ అని. తెలంగాణలో ఆ స్కోప్ ఉందా? పైగా ఎన్నికలకి 2.5 ఏళ్ల పైన ఉంది. మీకు ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో ఇట్లాంటి ఫ్యానిజంతో వచ్చేటువంటి బేస్ అల్లు అర్జున్‌కి తక్కువ, సినిమాల నుంచి తక్కువ. కానీ అప్పుడు చిరంజీవికి సంబంధించినటువంటి విషయానికొస్తే, ప్రజారాజ్యం విషయానికొస్తే ఆంధ్ర, రాయలసీమలో వచ్చిన దానికన్నా తెలంగాణలో కొంత ఓట్ షేర్ వచ్చినప్పటికీ అంత ప్రభావం తక్కువ. కానీ ఈయనకి అల్లు అర్జున్‌కి అసలు కంపేర్ చేయొచ్చా అనేది నేనంటాను.